దేశంలో గ్యాస్ కొరతపై ఢిల్లీలో విపక్షాలు ఆందోళనకు దిగారు. పార్లమెంటు ముందు తృణమూల్ పార్టీ ఎంపీలతో పాటు కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై కట్టెల పొయ్యిలతో ఆందోళన చేపట్టారు. రోడ్డుపై కట్టెల పొయ్యిలతో వంట వార్పు చేశారు. ఎల్పీజీ కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, గ్యాస్ కొరత వల్ల ప్రజలు ఇప్పటికే నానా ఇక్కట్లు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇటువైపు విపక్షాలు కూడా ఆందోళన చేపట్టాయి. మరి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ముందుకొస్తున్నట్టు? దాదాపు ఏదైతే సింధు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఉదయం నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు 2 సార్లు వాయిదా పడ్డది. ప్రధానంగా ఎల్పీజీ గ్యాస్ కి సంబంధించినపై ఉదయం 10:30 నుంచి మకర ద్వారం దగ్గర ఏదైతే విపక్షాలు చేపట్టినటువంటి నిరసనలు మాత్రం మిన్నంటాయని చెప్పవచ్చు. ఇదే ప్రధాన అంశంగా కూడా ఎజెండాతో కూడా చర్చించాలన్నది మోదీజీ ఎల్పీజీ అంటూ కూడా నినాదాలతో దద్దరిల్లినటువంటిది. ప్రస్తుతము ఏదైతే అంటే దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో మనకు హైదరాబాద్ అనుకోవచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు మనకు చిన్న చిన్న ప్రాంతాల్లో పట్టణాల్లో కూడా ఈ ప్యాన్ అంటే గ్యాస్ కి సంబంధించిన ఎల్పీజీకి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా వారి వ్యాపారాలను మూసివేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. దీనినే ఈరోజు పార్లమెంట్ సమావేశాలు దాదాపు మనకు పార్లమెంట్ సమావేశాలు 5వ రోజు ఎల్పీజీ ప్రధాన అంశంగా కూడా దద్దరిల్లిందని చెప్పవచ్చు. వంట వార్పు చేస్తూ అక్కడ నిరసనలు చేసినటువంటిది. ఒకవైపు పోలీసులు సెక్యూరిటీ అంతా కూడా వారిని అలర్ట్ చేసేసి వారిని అరెస్ట్ చేసినటువంటి ఇదంతా కూడా పార్లమెంట్ లో ఒకవైపు జరుగుతున్నటువంటిది. మరొకటి నేను ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటిది. టోటల్ ఎంటైర్ మనకు అక్కడి నుంచి కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న డాబాలు. వీళ్ళంతా కూడా ఈ ఎల్పీజీకి సంబంధించినటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటారు. కానీ ఇక్కడ ఢిల్లీలో మనకు ప్రస్తుతానికి మాత్రము ఒకటి ఎల్పీజీ సిలిండర్స్ తోటి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు. ఇక్కడ మనకు హై ప్రోటోకాల్ అంటే దాదాపు మనకు కొంత వివిఐపి పర్సన్స్ అనుకోవచ్చు, మినిస్టర్స్ ఉండేటటువంటి ఏరియా, చాలా మటుకు కూడా హై ప్రొఫైల్స్ ఉండేటటువంటి వాళ్ళు. ఇక్కడ చాలా మటుకు ఇక్కడ మనకు ఒకటి అంటే గ్యాస్ సిలిండర్స్ కాకుండా పైప్ లైన్స్ తో వస్తూ ఉంటుంది. అది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఇక్కడ అన్ని మ్యాక్సిమం వచ్చేసేసి మనకు సిటీలో ఉండేటటువంటిది ఇదంతా కూడా మనకు గ్యాస్ కి సంబంధించినటువంటిది పైప్ లైన్స్. ఈ పైప్ లైన్స్ అంతా కూడా మనకు అండర్ గ్రౌండ్ నుంచి కూడా ఉంటుంది. టోటల్ సిటీ అంతా కూడా మీకు ఈ టోటల్ అంటే ఎప్పుడు మన ఇంటికి ఎంత అవసరం కావాలన్నదో లాక్ సిస్టమ్ ఉంటుంది. దీనితో ఢిల్లీలో చాలా మట్టుకు కూడా ఈ గ్యాస్ సిస్టమ్ ఈ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి కావాల్సినటువంటిది మనకు లిమిటేషన్స్ అనుకోవచ్చు. ఇదంతా కూడా ఇలాంటి ప్రాసెసే ప్రతి కాలనీకి ఉంటుంది. తర్వాత మనకు ప్రతి ఏరియాలో కూడా ఇలాంటిది ఉంటుంది. దానితో ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్, ఢిల్లీలో ఉండేటటువంటి పబ్లిక్ ఈ పైప్ లైన్ ఉండడం వల్ల ఒక చిన్న భయం, ఎప్పుడైనా కానీ అంటే పైపుది ఎప్పుడు వాళ్ళు లాక్ చేస్తారన్న భయంతో అంటే గ్యాస్ కొనాలి అన్నటువంటి ఆలోచన ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఇక్కడ ఢిల్లీలో మాత్రము అలాంటి ఇబ్బందులు అయితే తలెత్తట్లేదు ఫస్ట్. కానీ ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు మనకు గ్యాస్ సిలిండర్స్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ సిలిండర్స్ కొనేటటువంటి ఎవరైతే ఉన్నారో మనకు అక్కడ ఉదర్ది కాదు, అక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే షాప్స్ ఉందో వాళ్ళు మాత్రం మనకు కమర్షియల్స్ కొనేటటువంటిది లైన్ అంటే దీనికి కూడా ఒక కేటగిరీ ఉంటుంది. ఒక లైన్ లో ఉండేటటువంటి వాళ్ళు మ్యాక్సిమం ఒక 85% పబ్లిక్ అంతా కూడా మనకు గ్రౌండ్ లో వచ్చేటటువంటి పైప్స్ ద్వారా సర్వీస్ చేసేటటువంటిది ఉంటుంది. ఇలా మన కమర్షియల్ తీసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా అది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనము వాళ్ళని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేశాను. అయితే ఖచ్చితంగా మేము దీని గురించి మాట్లాడాము అంటే దీనికి సంబంధించినటువంటిది మేము పేరు చెప్తే రేపు మాకు గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వరు. మా వెండర్స్ ఏదైతే ఉన్నారో మేము అంటే మా వ్యాపారానికి కావాల్సినటువంటి ఏదైతే గ్యాస్ ఉంటుందో వాళ్ళ నుంచి మేము తీసుకుంటాం. వాళ్ళు 4,000 చెప్పినా 6,000 చెప్పినా 8,000 చెప్పినా కూడా మేము తీసుకుంటాం. కానీ మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము చెప్పమని ఖరాఖండిగా చెప్తున్నారు. అంటే మాకు బిజినెస్ ఇంపార్టెంట్. కానీ దీనితో ఒక్కసారిగా కూడా కొన్ని ప్రదేశాల్లో రేట్స్ అన్నది కూడా పెంచడం జరిగింది. మ్యాక్సిమం మనం చూపించినటువంటి ఏదైతే పైప్స్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ద్వారానే ఇక్కడ మనకు ఒక 85%
సర్వీస్ ఇక్కడ మనం ఉన్కో ఫోకస్ కరో ఇలా వంట చేసేసుకొని వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు తీసుకొని వెళ్ళేటటువంటిది మీకు కనిపిస్తుంది. కానీ ఎవరు కూడా భయపడి మాట్లాడేటటువంటి ధైర్యం కూడా చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉండేటటువంటిది ఏదైతే పార్లమెంట్లో ఈరోజు ఉదయం జరిగినటువంటిది నిరసనలతో మరి మధ్యాహ్నం కూడా పోస్ట్పోన్ కావడం జరిగింది. ఇదే ప్రధాన ఎజెండాగా కూడా పార్లమెంట్ అంతా కూడా ఏదైతే నిరసనలో వెలువెత్తుతున్నటువంటిది ప్రస్తుతానికి ఎల్పిజికి సంబంధించినటువంటిది. ఇక్కడ ఢిల్లీలో పైప్ సిస్టమ్ ఒకవైపు, మరొక వైపు కమర్షియల్ గా ఏదైతే సిలిండర్స్ ఏదైతే ఉందో అది ఒక కొంత భాగం ఉంది. ప్రతి ఒక్కరు కూడా చెప్పడానికి భయపడుతున్నారు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఉండేటటువంటిది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మాత్రము కావాలి అంటే వ్యాపారాలు మేము మూసివేసుకుంటాం, కానీ చెప్పడానికి కూడా ధైర్యం లేదు వాళ్ళకు. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హా భయ్యా నమస్తే. नमस्ते मैम। आपका जो पाइपलाइन है गैस का है आपका? जी जी हाँ जी गैस कौन सा का आपका सर्विस है आपका? एलपीजी है। एलपीजी का पाइपलाइन है आपका? हाँ जी गैस। अच्छा, कैसे अभी तो कोई दिक्कत तो नहीं? नहीं कोई दिक्कत नहीं, अभी कोई इश्यू नहीं। अच्छा, जो गैस का सिलेंडर कितना का मिल रही? वो तो मुझे कोई आइडिया नहीं, अभी यहाँ तो मैं खरीदता नहीं। अच्छा जी अच्छा ఠీకే. అయితే చాలా మటుకు అంటే వీళ్ళు వచ్చేసేసి మనకు పైప్ లైన్స్ కి సంబంధించినటువంటిదే వాళ్ళకు లభిస్తుంది కాబట్టి ఈ వ్యాపారం నడుస్తుంది. ఇలాంటివి మనకు ఈ ఏరియాలో మనకు చాలా మటుకు కూడా కనపడుతూ ఉంది. సింధు రైట్, థ్యాంక్ యూ కళ.